కరీంనగర్ జిల్లాలో ప్రముఖ గాయని మధుప్రియ సందడి చేశారు. టూరిజం రంగంలో దాదాపు 25 ఏళ్ల అనుభవం ఉన్న ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ సేవలను మరింత విస్తరింపజేసే దిశగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన మధుప్రియ రిబ్బన్ కటింగ్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులతో పాటు కరీంనగర్ జిల్లా వాసులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వారణాసిలో తమ సేవలను అందిస్తున్న ఆర్వి సంస్థ ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండేలా ముఖ్య పట్టణమైన కరీంనగర్ జిల్లాలో మంకమ్మ తోట వద్ద తమ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం, ఈ కార్యక్రమానికి ప్రజలు ఎంతో అభిమానంగా తరలిరావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు మధుప్రియ. యాత్రలు చేయాలని తపించే ప్రతి సామాన్యుడి కలలను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ధరలలో యాత్రలను అందించాలన్న సదుద్దేశంతో కరీంనగర్లో కార్యాలయాన్ని ప్రారంభించడం అందరికీ ఒక వరం లాంటిదని కొనియాడారు. అలాగే కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆర్వి సంస్థ ద్వారా సుఖమైన యాత్రలు చేయాలని, సంస్థ కూడా మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. రమణ గారికి నేను మాట్లాడిన ఇన్ని రోజులు ఫోన్లో మాట్లాడిన ప్రతిసారి గారు అనే మాట్లాడాను, కానీ ఎంత దైవత్వం ఉంది అన్నలో అనేది ఆయన చేసిన టూర్స్, ఆయన చేసిన పనులు, వింటేజ్లు పెట్టి ఎవరైనా ఏ టూర్కైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ని స్టార్ట్ చేసినందుకు 3 స్టేట్లలో టాప్ పొజిషన్లో ఉండడం అనేది, పాన్ ఇండియా స్టేజ్లో ఒక గొప్ప స్థాయిలో ఉండడం అనేది చిన్న విషయం కాదు. దాని వెనక ఎంత కష్టం ఉండనేది మనం ప్రతి ఒక్కరం తెలుసుకుంటేనే తెలుస్తుంది. కాబట్టి మీరు ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలి, సామాన్యునికి అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇప్పటి నుంచి మీది కాదు మనది అనే విధంగా మేము ఎప్పుడు తోడుంటామన్నా, స్ట్రెంత్ కావాలన్నా ఖచ్చితంగా మేము ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం అందరం ఈ బ్రాంచ్ని బ్లెస్ చేద్దాము. మనకు తెలిసిన వాళ్ళందరికీ ఇంకా చెప్దాము. అందుబాటులో మనము అంటే ఈ కుంభమేళకి 3500 మందిని దాటి పంపించడం అనేది అంత ఈజీ కాదండి. చాలా సేఫ్, చాలా మంచిగా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సేఫ్గా వెళ్ళి రావాలనే చూస్తారు. ఆ సేఫ్టీ మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఎంచుకుందాము, మంచి టూర్లకు వెళ్ళొద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ప్రేమ అభిమానం ఎప్పుడు ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాత్విక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సంస్థ చైర్మన్ ఆర్వి రమణ గారు మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లా ప్రజలకు యాత్రల విషయంలో అనునిత్యం అందుబాటులో ఉండేందుకు తమ కార్యాలయాన్ని స్థానికంగా ప్రారంభించినట్లు తెలిపారు. ఎంతో ఆధ్యాత్మికత, ఆదరాభిమానాలు ఉన్న తెలంగాణ ప్రజల సౌకర్యార్థం ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్రారంభోత్సవం సందర్భంగా 4 రోజుల పాటు దేశ విదేశీ యాత్రలపై భారీ డిస్కౌంట్లను కూడా అందిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకుని తమ ప్రేమాభిమానాలు, సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇక నుంచి కరీంనగర్ జిల్లా ప్రజలకు తమ నూతన కార్యాలయంలో సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, కరీంనగర్ జిల్లా వాసులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ మా చెల్లి మధుప్రియ గారి ద్వారా, భగవంతుని యొక్క ఆశీస్సులతో మధుప్రియ ద్వారా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించి ఉత్తర తెలంగాణ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి. ఈ ప్రాంతం నుంచి దేశంలో ఉన్నటువంటి ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలకి అంతర్జాతీయంగా ఎంతో సుదూర ప్రాంతం ప్రయాణికులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా హైదరాబాద్ రావడం కొంచెం దూరం అవుతుంది అన్నటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉండాలి. తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్రాలలో ఎంతో పేరుగాంచి టూరిజం రంగంలో ఇప్పటి వరకు 25 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి తెలుగువారు సగర్వంగా తెలుగువారి ఆత్మీయ నేస్తం, తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ అన్నటువంటి స్లోగనే ప్రజలు ఇచ్చేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నటువంటి మన సంస్థని ఇవాళ మీ అందరి సహకారంతో కరీంనగర్ లో మధుప్రియ గారి ఆధ్వర్యంలో గ్రాండ్ గా లాంచ్ చేస్తూ ఉన్నాం. దీనికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చార్ధామ్, అమర్నాథ్, కైలాస్
అదేవిధంగా అంతర్జాతీయంగా సింగపూర్, మలేషియా, దుబాయ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, యూరప్, న్యూజిలాండ్ ఇలా ఎన్నో ప్యాకేజీల్ని ప్రపంచం మొత్తాన్ని కూడా కరీంనగర్ ప్రజలకి టూరిజం రూపంలో అందుబాటులో ఉంచాలి. టూరిజానికి సంబంధించినంత వరకు ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా, ఏ విధమైనటువంటి సౌకర్యం కావాలన్నా అందుబాటులోకి ఉండే విధంగా చక్కటి ఏర్పాట్లతో కరీంనగర్ లో ఇవాళ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఇప్పటి వరకు ఎంతో ప్రోత్సాహంతో 25 సంవత్సరాలుగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. మరింత సహకారం మీ నుంచి కూడా కోరుకుంటూ కరీంనగర్ కార్యాలయానికి మీ అందరి ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవిస్తున్నాను. ప్రారంభోత్సవం అనంతరం అభిమానుల కోరిక మేరకు మధుప్రియ చక్కటి పాటను ఆలపించి అలరించారు. దీంతో కరీంనగర్ లో పండగ వాతావరణం నెలకొంది. అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం బాగుందే నీ సాకారం ముద్దులతో తడిమెద్దం నీకు నాకు ముద్దుల దూరం గోదావరి గట్టు మీద రామసులు కానే పెట్టి గింజుకున్న నీకు దొరకనే. థ్యాంక్ యూ సో మచ్.